యోహాను సువార్త చూసుకుందామండి. 6వ అధ్యాయం 27, 28, 29 వచనాలు అందరం చదువుదాము. 27వ వచనం, 28, 29 వచనాలు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడు కానీ నిత్యజీవము కలగజేయ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలను ఆయన అడుగుగా, యేసు ఆయన పంపిన వారిని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు, క్షయమైంది, తర్వాత అక్షయమైంది. అక్షయమైంది ఏంటంటే శాశ్వతంగా ఉండేది, క్షయమైపోయింది ఎప్పుడో నాడు పోతుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు మాటలు చెప్తున్నారు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుడి అంటే కష్టపడాలి. అక్షయమైన ఆహారం కొరకు ఎప్పుడైతే అక్షయమైన ఆహారం కొరకు ఎదురు చూస్తామో చాలా బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే శాశ్వతమైనది అది. కాబట్టి ఉంటాయి, కానీ ఎలాగైనా సరే ఆ అక్షయమైన దాన్ని వెతుక్కోవడానికి మనం ఎదురు చూడాలి, ఆ పని చెయ్యాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఏం చెప్తున్నారు, ఇందుకై తండ్రి అయిన దేవుడు నన్ను నిత్యజీవం కలుగు చేయి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి యగు దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్పాను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు మేమేమి చేయవలను ఆయన అడుగా, యేసు ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటే. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. హెబ్రీయుల పత్రికలో మనం చూసుకున్నాం, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఖాళీ కూర్చొని వెళ్ళిపోవడమే విశ్వాసం లేకపోతే. కాబట్టి విశ్వాసం అనేది మనిషికి ఉండాలి. ఇంకో మాట చూసుకుందామండి. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఇందుకై తండ్రి నన్ను పంపి ఉన్నాడని అక్కడ చెప్తున్నాడు. ఎక్కడేంటంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాలి. ఓపిక అనేది ఉండాలి. చాలామందికి ఓపికే ఉండటం లేదు. మధ్యలో అటు ఇటు అయిపోతుంటారు. ఏదో సమస్య వచ్చేసరికి ఏం చేస్తారంటే సమస్య వైపు చూడడం మొదలు పెడతారు. కానీ సమస్య వైపే చూడకూడదు. వస్తాయి, మాకు బోల్డ్ ఉన్నాయి, మీకు ఉన్నాయి, కానీ దానికాసి చూస్తే మాత్రం మన పనులు అవ్వవు. దాన్ని తీర్చే దేవుని వైపు చూడాలి. అందుకు అది ఎలా చేయాలంటే ఓపికతో ఆ పని చేయాలి. ఎప్పుడైతే ఓపికతో మనం ఆ పని చేస్తామో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఫలించాలంటే మంచి మనస్సాక్షి ఉండాలి. తర్వాత ఫలించాలి. పరమగీతాలు అంటారు కదా, ఆవిడేమంటుందంటే మా ద్వారబంధాల మీద చూసుకున్న పరమగీతాలు, పచ్చివి పళ్ళు కూడా వేలబడుతున్నాయి అంటది. 7వ అధ్యాయం 13వ వచనం. పుత్రదాత వృక్షములు సువాసనని ఇచ్చుచున్నవి. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించిన నానావిధ శ్రేష్ఠ ఫలం పచ్చివి పండువి మా ద్వారబంధాల మీద వేలబడుచున్నవి. దీనికి ఏం కావాలంటే ఆత్మఫలం కావాలి. ఆత్మఫలము అదే ఫలించడం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతామో ఫలించడం నేర్చుకుంటాం, ఫలిస్తాం. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీలోకి వస్తుందో ఫలించడం మొదలు పెడతారు. మరి ఇష్టానుసారంగా జీవిస్తే మాత్రం ఫలించరు, కానీ ఓపికతో ఫలించాలి. అక్షయమైన దాన్ని వెతుక్కోవాలి. ఈ లోకంలో ఏదో ఒక విధంగా మోసాలు చేసి, అన్యాయాలు చేసి, అక్రమాలు చేసి సంపాదించుకోవచ్చు. దానివల్ల నిత్య జీవం రాదు. ఆఖరికి ఏమొస్తుందంటే అగ్ని, భయంకరమైన అగ్ని, అందులో ఉంటారు వాళ్ళు. చాలామంది తెలియక ఇష్టానుసారంగా బ్రతుకుతారు. అంటే మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, రక్షించబడ్డామని చెప్పుకొని దేవునికి ఇష్టకరంగా జీవించకుండా ఇష్టానుసారంగా జీవించినటువంటి వారి జీవితాల్లో ఈ ఫలాలు ఉండవు. ఎందుకంటే ఒప్పుకోరు, ఇష్టపడరు. మంచి ఫలాలు ఫలించడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, మంచి ఫలాలు ఎవరికి ఉన్నాయి? అలాగా
తిమోతి గురించి చెప్తున్నాడు. తిమోతి చూసుకుందాం. తిమోతి గురించి, నీ ఫలములో నిల్చోవాలి. 2 తిమోతి 1:3. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక. నేను మసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు, మితిము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరు ఆజ్ఞాపించటం నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుచున్నాను. ఉపదేశానుసారంగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పి వాటినైనా నిశ్చలమైనట్టు రూఢిగా పలుకు వాటినైనా గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనస్సాక్షిని పాడు చేసుకున్నారు. ఎప్పుడు వస్తుంది మనస్సాక్షి? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకే మనస్సాక్షి ఉంటుంది. అన్ని జనాంగాలు కూడా మంచి మనస్సాక్షితో ఉంటారు కొంతమంది. ఏంటంటే అందరూ కాదు కానీ కొంతమంది ఉంటారు. అయితే ఇది ప్రత్యేకంగా పెట్టబడిన ఆత్మ. మంచి మనస్సాక్షి ఏంటంటే దేవుని ఆత్మతో ఎప్పుడైతే నింపబడతామో పాపం చేయడానికి ఒప్పుకోము. ఇంకా పాపం అంటే ఇష్టం ఉండదు, పాపం చేయడానికి ఒప్పుకోం ఎట్టి పరిస్థితిలో. అందుకు తిమోతిని అంటాడు, నా ప్రియమైన తిమోతి కుమారుడా, అక్కడే పిలుస్తాడు కదా, నా కుమారుడా తిమోతి, నీ విశ్వాసం మంచి మనస్సాక్షి కలిగాడువై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోవాలని చెడి ఉన్నారు. వారిలో హామానయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషించకుండా శిక్షించుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. పౌలు తిమోతి చెప్తున్న మాటలు. మంచి మనస్సాక్షి ఎప్పుడైతే ఉంటుందో కుటుంబాన్ని చూసుకుంటారు, బయట వాళ్ళని చూసుకుంటారు, ఎవరినైనా ఏమైనా అనడానికి ఆలోచిస్తారు, అనకూడదు కదా అని. ఎవరికి ఉంటుంది మంచి మనస్సాక్షి? ఫలిస్తారు, వీళ్ళు ఫలిస్తారు, ఇటువంటి వాళ్ళు ఫలిస్తారు. పరమగీతాల్లో చూస్తున్నాం ఎంత చక్కగా ఫలించింది. ఎన్ని ఇబ్బందులు పడ్డది, ఎంత చక్కగా ఆ ప్రియుని వెతుక్కుంటుంది. కష్టాల్లోని వెతకడం మొదలు పెడుతుంది. దూరంగా వెళ్ళింది, చాలామందిని అడిగింది కానీ ఆ ప్రియుడు జాడ కనబడలేదు. అలా వెళ్తూ ఉంటుండగా అప్పుడు మధ్యలో పట్టుకొని ఇంటికి తెచ్చిందంట దేవుని మహిమ కలుగును గాక. అది మంచి ఫలించే జీవితం. దేవుని మహిమ కలుగును గాక. ఇంకో మాట చదువుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 9-10 వచనాలు. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోయును. మనం మేలు చేయట ఇందుము, విసుగ ఇందుము, మనం అలేక మేలు చేసిమేని తగిన కాలమందు పంట కోతాం. కాబట్టి మనము సమయము దొరికిన కొద్ది అందరి ఎడల, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. దేవుని మహిమ కలుగును గాక. శరీరాన్ని బట్టి విత్తుతారు అంటే ఆత్మను బట్టి విత్తడం నేర్చుకోవాలి. ఆత్మను బట్టి ఎలా వస్తుంది? ఆత్మను బట్టి మంచి మనస్సాక్షి. ఎంత టోలవనివ్వండి, మంచి మనస్సాక్షి అంటే అక్కడ మొగమాట ఉండదు. ఆ మంచి సాక్షి లేకపోతే మాత్రం చాలా ప్రమాదం. యువతులకు వచ్చేస్తే అవతలకు కూడా వచ్చేస్తాయి. ఆ మనస్సాక్షి యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత మంచి మనస్సాక్షి ఉండాలి. అది ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య జీవంలోకి తీసుకెళ్తుంది అలాంటి మనస్సాక్షి ఉంటే. కాబట్టి మనస్సాక్షి అనేది పాడు చేసుకోకూడదు. ఎంత డబ్బు ఇస్తామన్నా, ఏంటండి మీకు 10 ఇల్లు ఇచ్చేస్తామండి అన్నా సరే, మనస్సాక్షిని పాడు చేసుకుని అది తీసుకుంటే మాత్రం చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు లోకస్తులు మనస్సాక్షి లేనివారు. ఏదో కుట్రలో ఇచ్చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. కానీ నీ మనస్సాక్షి ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మతో నింపబడ్డం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డం. ఎప్పుడైతే చేస్తారో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అంతకంటే మంచిగా ఆశీర్వదిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూసుకుందామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం చూసుకొని ముగించుకుందాము.
24 నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోని దాటుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినివారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తండ్రి ఎలాగ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గల వాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. నిత్యము జీవిస్తూనే ఉంటాడు. వాళ్ళకి మనస్సాక్షి అనేది ఉంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభు మాట వింటారో మంచి మనస్సాక్షి, ఇంట్లో కూడా కాముగా ఉంటారు. ప్రార్థన, వాక్యము, ప్రత్యేకమైన జీవితం, ప్రత్యేకంగా ఉండడం నేర్చుకుంటారు. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే నిత్య జీవం, నిత్యము జీవిస్తూనే ఉంటారు. అలాగని ఏం చేస్తారు, నన్ను ప్రేమించిన వాడు జీవాన్ని ప్రేమిస్తాడు, నా యందు అసహించిన వాడు మరణాన్ని ప్రేమిస్తాడు. సామెతల గ్రంథంలో మాటలు ఉంటాయి. కాబట్టి ఏం చేస్తున్నాం మనం చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందామండి. దేవుడి మాటలు దీవించును గాక. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు తండ్రి. బిడ్డలందరికీ ఆరోగ్యాలు దయచేయండి, ఆయుష్ దయచేయండి. వారి ప్రతి ప్రార్థన మీరు ఆలకించే జవాబు దయచేయండి, గొప్ప విడుదల దయచేయండి. యవనస్తులకి, పెద్దవారికి, అందరికీ ఉద్యోగాలు, వివాహాలు, క్రైస్తవ వివాహాలు జరిగేలాగా మంచి మంచి ఇల్లు కట్టుకుని ఇలా సహాయం చేయండి. ప్రతి ఆటంకాన్ని తీసివేయండి. మరి ముఖ్యంగా నాయన మంచి మనస్సాక్షి దయచేయండి. మీరే తోడే ఉండండి తండ్రి. దేవా సహాయం చేయండి. సాయంకాలం మీరు నడిపించండి, మీరే నడిపించి సహాయం చేయండి. మీరు తోడే ఉండండి. యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.